సో 9వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయం పేరు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట. ఈ యొక్క అధ్యాయము. సో ఏం జరుగుతుంది ఈ యొక్క అధ్యాయంలో చూద్దాం. మైత్రేయం వాచ తయేవాముత్సన్న భయావురుక్రమే కృతావనామా ప్రయయుస్త్రి విష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయాగత. మైత్రేయుడు విదురునితో ఇట్లు పలికెను, ఆ విధముగా భగవానుడు అభయము నొసగినంతటనే దేవతలు భయమును వీడిన వారై వందనములిడి తమ లోకమునకు పోయిరి. పిదప సాక్షాత్తుగా సహస్ర శీర్షావతారమగు భగవానుడు గరుడారూఢుడై తన సేవకుడగు ధ్రువుని చూడ మధువనమునకు పోయెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రపాదుల వారికి జై. ఇచ్చట సహస్రశీర్ష అను పదము గర్భోదక సాయి విష్ణువునకు అన్వయించును. భగవానుడు క్షీరోదక సాయి విష్ణువుగా అవతరించినప్పటికీ అతడు ఇచ్చట సహస్రశీర్ష విష్ణువుగా వర్ణింపబడెను. అతడు గర్భోదక సాయి విష్ణువునకు అభిన్నమగుటయే దానికి కారణము. శ్రీల సనాతన గోస్వామి వారి భాగవతామృత కథనము అనుసరించి ఆ సమయమున అవతరించిన సహస్రశీర్ష పురుషుడు కృష్ణి గర్భావతారమై ఉన్నాడు. భక్త ధ్రువుని నివాసార్థమై అతడు ధ్రువలోకమును సృష్టించను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్ గా ఏంటంటే కనుక సహస్ర శీర్ష పురుష, సో ఇదంతా కూడా మనకు వస్తుందండి. పురుష సూక్త కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఒక అధ్యాయం వచ్చింది మనకి, 2వ స్కందంలో వచ్చింది మనకి ఆ యొక్క అధ్యాయం వచ్చింది అనమాట. సో సహస్ర శీర్ష అంటే కనుక గర్భోదక సాయి విష్ణువుని జనరల్ గా సూచించడానికి వాడతారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కనుక క్షీరోదక సాయి విష్ణువుని సహస్ర శీర్ష అని చెప్పి వర్ణించారనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా తేడా ఏమీ లేదు కాబట్టి అన్నమాట. సో సనాతన గోస్వామి చెప్పారు, ఆయన యొక్క భాగవతామృత కథాన్ని చెప్పిన ప్రకారం ఏంటంటే కనుక ఇక్కడ ఈ యొక్క అవతారం ఎవరైతే క్షీరోదక సాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణి గర్భ అవతారం అన్నమాట ఆయన. సో ఆయన ఏం చేశారు, ధ్రువుడి దగ్గరికి వెళ్ళడానికి ముందే ధ్రువుడు కోసమని, ధ్రువుడి యొక్క నివాసం కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఈ యొక్క ధ్రువలోకాన్ని ఆయన సృష్టించడం జరిగింది. సవైధియా యోగ విపాక తీవ్రయా కృత్పద్మకోశే స్ఫురితం తడిత్ ప్రభం తిరోహితం సహా శైవోపలక్ష్య బహిస్థితం తదవస్తం దదర్శ. తీవ్రమగు యోగాభ్యాసమున ధ్రువుడు ఏ భగవద్రూపమునందు పూర్తిగా సంలగ్నమయ్యనో ఆ మెరుపు వంటి తేజోమయ రూపము అకస్మాత్తుగా అదృశ్యమయ్యను. అంతటా ధ్రువుడు విచలితుడు కాగా అతని ధ్యానము భగ్నమయ్యను. కాని అతడు కన్నులు తెరిచినంతనే తాను హృదయమునందు గాంచుచున్న భగవానుని ప్రత్యక్షముగా ఎదుటనే గాంచెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. పరిపూర్ణమగు యోగా ధ్యానము వలన ధ్రువుడు తన హృదయమునందు దేవదేవుని ఎల్లప్పుడూ దర్శించగలిగాను. కానీ అకస్మాత్తుగా ఆ భగవద్ రూపము హృదయము నుండి అదృశ్యమైనప్పుడు అతనిని తాను కోల్పోయితినని ధ్రువుడు తలచెను. దానికి అతడు కలత చెంది ధ్యానమును వీడి కన్నులు తెరిచినంత ఎదుట అదే భగవద్ రూపమును తిరిగి గాంచగలిగాను. బ్రహ్మ సంహిత 5.38 యందు ప్రేమాంజిన చురిత భక్తి విలోచనేనా అని చెప్పబడినది. అనగా భక్తి యోగము ద్వారా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకున్న సాధు పురుషుడు శ్యామసుందర రూపమును ఎల్లప్పుడూ గాంచుచుండును. భక్తుని హృదయము నందుండు ఈ శ్యామసుందర రూపము కల్పనము కాదు. భక్తుడు భక్తి యోగమున పరిపక్వతను సాధించినప్పుడు సాధనా కాలమున తాను చింతించినట్టి శ్యామసుందర రూపమును ముఖాముఖి గాంచగలడు. దేవదేవుడు పూర్ణుడు కావున భక్తుని హృదయమునందలి రూపము, మందిరమునందలి రూపము, వైకుంఠము బృందావన ధామమునందలి
ఆది రూపము అన్నియును ఒకటే, అవి అభిన్నములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది, ఎప్పుడైతే కనుక ధ్రువుడు ఈ విధంగా ఆయన యోగాభ్యాసం చేస్తూ ఉన్నారో, సో ఆయన ఆ యొక్క రూపాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నారనమాట. పరమాత్మ యొక్క రూపాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఆయన మీదే పూర్తి ధ్యానం ఉంది ఆయనకి. కళ్ళు మూసుకుని మొత్తం ధ్యానం చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క తేజోమయ రూపం ఏదైతే ఉందో, మెరుపు లాంటి తేజోమయ రూపం ఒక్కసారిగా అదృశ్యం అయిపోయిందండి. అదృశ్యం అయిపోతే ఏంటి, వెంటనే ఆయన యొక్క మెడిటేషన్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోతే ఏమైందా అని చెప్పి ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూస్తే కనుక ఆయన ఎవరినైతే కనుక తన యొక్క ధ్యానంలో చూస్తూ ఉన్నారో ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షముగా భగవంతుడు ఆయనకి కనపడ్డారు ధ్రువుడికి. సో ఆయనకి ప్రత్యక్షంగా, సో కన్నులు తెరిచిన వెంటనే ఆయన భగవద్ రూపాన్ని తిరిగి చూడగలిగారు. సో ఎప్పుడైతే కనుక మనము భక్తి యోగంలో కూడా భగవత్ ప్రేమని వృద్ధి చేసుకుంటే కనుక ఆయన యొక్క శ్యామ సుందర రూపాన్ని ఎప్పుడు కూడా చూడగలము అంట. భక్తుని హృదయంలో ఉండేటువంటి శ్యామ సుందర రూపం అనేటువంటిది కల్పన కాదు. భక్తుడు ఎప్పుడైతే కనుక భక్తి యోగంలో పరిపక్వతను సాధిస్తాడో అప్పుడు ఆ యొక్క శ్యామ సుందర రూపాన్ని ముఖాముఖి చూడగలడు అని చెప్పేసి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఆ యొక్క యోగాభ్యాసంలోనే కాదు, భక్తి యోగంలో కూడా పరిపూర్ణత సాధిస్తే కనుక మనం కూడా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుని చూడగలుగుతాము. ప్రతి దాంట్లో కూడా మనం పరమాత్ముని చూడగలుగుతాము. శ్రీకృష్ణ భగవాన్ని శ్యామ సుందర రూపాన్ని మనము చూడగలుగుతాం అన్నమాట. సో కాబట్టి భక్తుడి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ రూపము, అదే విధంగా మందిరంలో ఉండేటువంటి ఆ యొక్క అర్చా విగ్రహము, అదే విధంగా వైకుంఠంలో ఉండేటువంటి స్వామి యొక్క రకరకాలైనటువంటి రూపాలు, అవతారాలు అన్ని కూడా ఒక్కటే. వీటన్నిటికీ కూడా ఎటువంటి తేడా లేదు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. తద్దర్శనేన గత సాధ్వ సాక్షిత వవందతాంగం వినమయ్య దండవత్ దృగ్భ్యాం ప్రపశ్యాన్ ప్రపిబన్నివార్భక చుంబన్నివాస్యేన భుజైరివాశ్లిషన్. ధ్రువుడు తన ఎదుటనే భగవానుని గాంచి అతి సంభ్రమునకు లోనై గౌరవాభివాదములు కావించెను. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి భగవత్ ప్రేమలో మునిగిపోయాను. వక్రముతో భగవత్పాద పద్మములను చుంబించుచున్నట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకొనుచున్నట్లుగాను, కన్నులతో పానము చేయుచున్నట్లుగాను అతడు భగవానుని పారవస్యముతో కాంచెను. సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. దేవదేవుని ముఖాముఖి గాంచినప్పుడు సహజముగానే ధ్రువుడు భయభక్తులతో సంభ్రమయమును గురయ్యను. భగవానుని అతడు తన కళ్ళతోనూ పానము చేయుచున్నట్లుగా గోచరించి భక్తుని గల భగవత్ ప్రేమ ఎంత తీవ్రతరమనగా అతడు భగవత్ చరణార విందములను తదేకముగా చుంబింపగోరును. పాదపద్మములను తాకుచు వాటిని నిరంతరము ఆలింగనము చేసుకొన కోరును. ధ్రువుని దేహమునందు గోచరించిన ఈ లక్షణములను సూచించినదేమనగా భగవానుని ముఖాముఖి గాంచినంతటా అతని దేహము అష్టవిధములగు దివ్య పారవస్య భావములు కలిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ధ్రువుడు స్వామిని ఆ విధంగా చూశారో వెంటనే చాలా ఆశ్చర్యానికి గురై వెంటనే గౌరవాభివందనాలు చేశారంట. సాష్టాంగ ప్రణామం చేసి మొత్తం పూర్తిగా భగవంతుడి యొక్క ప్రేమలో మునిగిపోయారంట ఆయన. సో ఆయన ఎలా అనుకుంటున్నారు అని అంటే గనక ఆ యొక్క భగవంతుడి యొక్క పాదాలని ఆయన చుంబిస్తూ ఉన్నట్లు, బాహువులతోటి ఆ యొక్క పాదాలని గట్టిగా ఆలింగనం చేసుకుంటున్నట్లు, కళ్ళతోటే మొత్తం ఆ యొక్క రూపాన్ని అంతా కూడా తాగేస్తున్నట్లు అంతటి భక్తి పారవస్యాన్ని ధ్రువుడు పొందారంట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కనుక ధ్రువుడు ఆ 8 రకాలైనటువంటి దివ్య పారవస్యాల్ని ఆయన పొందారు అని చెప్పి చెప్తున్నారనమాట. సతం వివక్షాంత మతద్విదం హరే
జ్ఞాత్వాస్య సర్వస్య చాహృద్యవస్థితా కృతాంజలి బ్రహ్మమయేన కంబునా పస్పర్శబాలం కృపయా కపోలే. ధ్రువుడు బాలుడే అయినను యుక్తముగా భగవానుని స్తుతింపగోరెను. కాని అనుభవశూన్యుడైన కారణమున అతడు వెంటనే ఆ రీతి కావింపలేకపోయాను. ఎల్లరి హృదయములందు వసించి ఉండెడి దేవదేవుడు ధ్రువుని పరిస్థితిని తెలుసుకుని చెంతనే ముకుళిత హస్తుడై నిలిచి ఉన్న అతని కపోలమునకు కృపతో శంఖమును తాకించెను. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యముపై శ్రీల ప్రపాదుల వారికి జై. ప్రతి భక్తుడును భగవానుని దివ్య గుణములను కీర్తింపగోరును. భక్తులు ఎల్లవేళలా శ్రీకృష్ణుని గుణములను శ్రవణము చేయు అభిలషింతురు. ఆ గుణములను కీర్తింపవారు సదా కుతూహలురై ఉన్నను కొన్ని మార్లు నమ్రత వలన అసౌకర్యములకు గురై ఆ రీతి కావింపజాలకుందురు. కానీ ఎల్లరి హృదయములందు నిలిచియుండు భగవానుడు తనను వర్ణించుటకు కావలసిన మేధస్సును భక్తునికి ప్రత్యేకముగా వసగగలడు. కనుక భగవంతుని గూర్చి భక్తుడేదైనా రచించినచో లేక పలికినచో అది ఆ దేవదేవుని ద్వారానే ఆంతరము నుండి తెలుపబడిందని గ్రహించవలెను. ఈ విషయం భగవద్గీత యందు 10వ అధ్యాయమున స్థిరపరపబడినది. భగవానుని ప్రేమ భక్తులు నియుక్తులైన వారికి ఆ భగవానుడే తన సేవార్థమై తదుపరి ఏ కార్యము చేయవలనో అంతరమును తెలియజేయగలడు. తగినంత అనుభవం లేని కారణమున భగవానుని ఏ విధముగా వర్ణింపవలనో ఎరగజాలక ధ్రువుడు సందిగ్ధమున పడినప్పుడు దేవదేవుడే కృపతో ఆ బాలుని కపోలమును శంఖముతో సృష్టించి అతనికి దివ్య ప్రేరణమును గూర్చెను. ఆ దివ్య ప్రేరణమే బ్రహ్మమయమని పిలువబడును. ఏలైనా ఆ విధముగా దైవ జ్ఞానమును బడిసినవాడు పలికినది వేద శబ్దంతో సమానముగా నుండును. అవి భౌతిక జగత్తుకు చెందిన సామాన్య వాక్యములు కావు. కనుకనే సామాన్యమగు అక్షరమాలలో తెలుపబడినను హరే కృష్ణ మహామంత్రమును లౌకికమని లేక భౌతికమని భావింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువ మహారాజ్ ఏంటంటే గనక వెంటనే స్వామిని చూశాడు. 8 రకాలైనటువంటి శరీరంలో ఆయనకి మార్పులన్నీ కూడా కలిగినాయి. అష్టవిధ దివ్య పారవస్యాలన్నీ కూడా కలిగిన తర్వాత వెంటనే ఏంటంటే ఆయనకి ఏమనిపించింది, భగవంతుడిని ఏమైనా చెప్పాలి, ఆయనతోటి ఆయనకి ప్రార్థించాలి, ఆయనకి ఏదైనా చెప్పాలి అని స్తుతించాలి అని అనుకున్నాడు ఆయన. కానీ ఏమైంది, ఆయన 5 సంవత్సరాలు చిన్నపిల్లవాడు ఆయన. ఇంకా ఆయనకి పూర్తిగా సంస్కృతం గాని ఆ భాష గాని, ఎందుకంటే కనుక ఆయన గురుకులం కూడా వెళ్ళలేదు, ఇంకా విద్య ఏమీ కూడా నేర్చుకోలేదు ఆయన. సో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి, ఆయన ఎలా స్తుతించాలి ఏమీ కూడా తెలియదు ఆయనకి. చిన్నపిల్లవాడు ఆయన, 5 సంవత్సరాల పిల్లవాడు, అనుభవం కూడా లేదు ఆయనకి. కానీ స్తుతించాలనుకున్నాడు ఆయన. సో ఈ విషయము ఏమీ చేయలేక అలాగే ఉండిపోయాడు ఆయన. సో అప్పుడు ఏమైందంటే కనుక స్వామి ఏం చేశారు, ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆయన ధ్రువుడికి కంటి ముందు కనబడుతూ ఉన్నారు. ఆయన కనబడుతూ ఉన్నా సరే ఆయన పరమాత్మ కింద ధ్రువుడి లోపల కూడా ఉన్నారు ఆయన. సో కాబట్టి ధ్రువుడు మనస్సులో ఏం జరుగుతుంది, ఏం ఆలోచనలు వస్తున్నాయి అనే విషయం కూడా ఆయనకి తెలుసు. సో ఆ విషయం మళ్ళీ బయట ఉన్నటువంటి ఈయన కృష్ణగర్భ ఆయన కూడా తెలిసిపోయింది. చూడండి, దాన్ని బట్టి ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత అలాగా ఆ ట్రాన్స్ఫర్ అంతా కూడా జరుగుతుంది, ఎంత అభిన్నము పరమాత్మ, అదే విధంగా ఆ యొక్క కృష్ణగర్భ ఇద్దరు కూడా అభిన్నము అని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. సో ధ్రువుడి మనసులో అనుకున్నది పరమాత్మకు తెలిసింది, పరమాత్మకు తెలిసింది వెంటనే కృష్ణగర్భకు కూడా తెలిసిపోయింది ఆయన ముందు ఉన్నటువంటి ఆయనకి. సో కాబట్టి వాళ్ళిద్దరు కూడా తేడా కాదు, ఒకటే అని చెప్పి ఇప్పుడు కూడా మనకి ప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఈయనకి కృష్ణగర్భకు తెలిసిందో, ఈయనకి ఎలాగైనా సరే ప్రార్థించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ మాటలు రావట్లేదు కాబట్టి ఆయనకి ఆ జ్ఞానాన్ని కూడా నేనే ఇద్దాము అని చెప్పి ఆయన ఏం చేశారు, తన చేతిలో ఉన్నటువంటి ఆ శంఖం ఏదైతే ఉందో ఆ శంఖాన్ని ధ్రువుడి యొక్క తలకి ఆయన టచ్ చేశారంట. ఇలాగా ధ్రువుడి తలకి ఇలాగా శంఖంతో ఇలాగా టచ్ చేశారంట ఆయన. సో అప్పుడు ఏమవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. సో భక్తులు ఎప్పుడు కూడాను శ్రీకృష్ణుడి గురించి కీర్తించాలి అని అనుకుంటారనమాట. సో ఒక్కొక్కసారి ఆయన కీర్తించాలంటే గనక మనకి మాటలు రావు. సో కాబట్టి మనం కీర్తించాలి అని అనుకున్నా సరే ఆయన యొక్క పర్మిషన్ ఉంటేనే మనం కీర్తించగలం. ఆ యొక్క శక్తి గాని మాట గాని ఏదైనా సరే అప్పుడే వస్తుంది అనమాట. సో ఆ యొక్క
తెలివితేటలు కూడా ఆయన ఇవ్వగలడు అనమాట. సో భక్తుడు ఏదైనా సరే ప్రేమగా ఆయనకి ఏదైనా సేవ చెయ్యాలి అని అనుకుంటే గనక ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం ఆ విధంగా చేయగలం అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే గనక ఇక ధ్రువుడి యొక్క ఆ యొక్క తలకి యొక్క శంఖాన్ని స్పృశించారో ఆయనకి ఏమైందంటే దివ్యమైనటువంటి ప్రేరణ వచ్చిందనమాట. ఇంపటెస్ అన్నమాట. ప్రేరణ అంటే గనక కీర్తించడానికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ జ్ఞానం అంతా కూడా ఆయనకు వచ్చిందనమాట. దీన్నే ఏమంటారు, దివ్య ప్రేరణని ఏమంటారు, బ్రహ్మమయము అని చెప్పి పిలుస్తారనమాట. ఆ విధంగా బ్రహ్మమైనటువంటి వ్యక్తి మాట్లాడేది ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, మామూలుగా మాట్లాడే మాటలు కాదు అవన్నీ కూడా వేద శబ్దాలతోటి సమానంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు మామూలు మాటలు కావు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అదే విధంగా హరే కృష్ణ మహామంత్రం కూడా చూస్తే మామూలు అక్షరమాలతో ఉన్నా సరే అది లౌకికము భౌతికము కాదు. హరే కృష్ణ మహామంత్రము పూర్తిగా ఆధ్యాత్మికము. సవై తదైవ ప్రతిపాదితం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ తం భక్తి భావోభ్య గృణాద సత్వరం పరిశ్రుతోరుస్రవసం ధ్రువక్షితి. అంతటా ధ్రువుడు వేదసారమును పూర్ణముగా నెరుగగలిగి పరతత్వమును మరియు అతనికి జీవులతో గల సంబంధమును అవగతము చేసుకొనెను. విపుల కీర్తియగు భగవానుని అతడు ప్రళయ సమయమునకు నశింపని లోకమును భవిష్యత్తులో పొందనున్న ధ్రువుడు ఉద్దేశ్యపూర్వకములను మరియు నిర్ణయాత్మకములను అగు ప్రార్థనలతో భక్తి భావమున స్తుతించెను. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ బ్రహ్మలు. భాష్యము. ఈ శ్లోకం నందు గమనించవలసిన ముఖ్య విషయములు పెక్కుగలవు. మొట్టమొదటి విషయం ఏమనగా వేద సారస్వత జ్ఞానంను పూర్తిగా నెరిగిన ఒక విద్యార్థి పరతత్వమునకు సాపేక్షములైన భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు గల సంబంధము నెరగగలదు. ధ్రువుడు ఏనాడును పాఠశాలకు గాని గురువు చెంతకు గాను పోయి వేద నిర్ణయం నేర్పలేదు. కానీ అతని భక్తి కారణంన భగవానుడి ఎదుట ప్రత్యక్షమే కపోలమును శంఖంతో సృష్టించినంతనే వేద నిర్ణయం అంతయు అతనికి అప్రయత్నముగా విదితమయ్యాయి. వేద సారస్వతమును తెలుసుకొనవలసిన విధానం అదియే. కేవలము పాండిత్యం చే దానిని ఎవరిని ఎరుగజాలరు. భగవానుని యందు ఆధ్యాత్మిక గురువునందు అకుంఠితమగు విశ్వాసము కలవానికే వేద నిర్ణయం విదితమగునని వేదములు సూచించుతున్నాయి. ధ్రువుడు తన గురువగు నారదముని ఆదేశానుసారము స్వయముగా భక్తి యోగంను నెలకొనెను. దృఢ నిశ్చయముతోనూ తపస్సుతోనూ కావించినట్టి భక్తికి ఫలముగా భగవానుడు అతనికి ప్రత్యక్షమైన. ధ్రువుడు చిన్నపిల్లవాడు. భగవాన్ని అతడు చక్కగా స్తుతింపగోరినను తగినంత జ్ఞానం లేని కారణంన సందిగ్ధమున పడెను. కానీ కృపతో భగవానుడు అతని కపోలము శంఖంతో సృష్టించినంతనే వేద నిర్ణయం పూర్తిగా అతనికి అవగతమయ్యను. అట్టి నిర్ణయము జీవునకు పరమాత్మకు గల భేదము గూర్చిన సరియైన అవగాహన పైననే ఆధారపడినట్టిది. జీవుడు ఎల్లప్పుడూ పరమాత్మకు సేవకుడే కనుక సేవ ద్వారానే జీవుడు పరమాత్మతో సంబంధమును కలిగి ఉన్నాడు. అది భక్తి యోగము లేక భక్తి భావం అనబడును. ధ్రువుడు నిరాకార తత్వవేత్తల వలె గాక భక్తునిగా ప్రార్థనలు కావించను. కనుకనే ఇచ్చట భక్తి భావ అని స్పష్టముగా తెలుపబడింది. విపుల కీర్తి యొక్క భగవాన్ స్థుతులే నిజమైన స్థుతులు, ధన్యములైనట్టు. ధ్రువుడు తన తండ్రి రాజ్యం పొందగోరి ఉండెను. కానీ అతనిని తండ్రి తన ఒడిలో చేరుటకును అనుమతింపలేదు. అతని కోరికను తీర్చుటకు దేవదేవుడు అప్పటికే ధ్రువలోకము సృష్టించెను. ఆ లోకము విశ్వ ప్రళయ సమయమునను నశింపునటువంటిది. భక్త ధ్రువుడు ఆ సిద్ధిని దుడుకుగా వర్తించడం ద్వారా కాకుండా గురువాదేశం ఓపికగా నెరవేర్చడం ద్వారా సాధింపగలిగాను. తత్ఫలితంగా అతడు భగవాను ముఖాముఖి గాంచగలిగినంతగా కృతకృత్యుడయ్యాను. ఇక ఇప్పుడు భగవత్కృపచే అతడు యుక్తముగా భగవాన్ని స్తుతించుటకు సమర్థుడయ్యాను. భగవాన్ని స్తుతించుటకు మనుజునికి భగవత్కృప అవసరము. భగవత్కృప లేనిదే ఎవడను భగవాన్ స్తుతించుచు రచన కావించలేడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది ఇప్పుడు ధ్రువుడికి ఎప్పుడైతే గనక ఆయన ఆ యొక్క విష్ణుమూర్తి ఆయన కృష్ణ గర్భ ఆ యొక్క శంఖంతో ఆయన యొక్క తలని టచ్ చేశారనమాట. టచ్ చేసిన తర్వాత ఏమైపోయింది, వెంటనే ఆ యొక్క శంఖము ద్వారా మొత్తము వేదాల్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉందో
ఆ సారం మొత్తం అంతా కూడా ధ్రువుడికి అవగతం అయిపోయింది. ధ్రువుడు ఆయన 5 సంవత్సరాల పిల్లవాడు, ఆయన ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఆయన ఎక్కడికి పాఠశాలకు వెళ్ళి గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ ఏది కూడా ఆయన చేయలేదు. సో అందుకే ఆయన ఏంటి, ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారదముని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని కొంచెం కూడా తప్పకుండా ఆయన పాటించారు. పాటించడం మూలంగా ఏమైంది దానికి, వెంటనే ఆ యొక్క నారాయణుడు విష్ణుమూర్తి పృష్ణి గర్భ ఆయన యొక్క దర్శనం అయింది, ఆయన యొక్క సాక్షాత్కారం కలిగింది. సో సాక్షాత్కారం కలగడమే కాకుండా ఆయనకి ఏంటి, రాజ్యం కావాలి. ఎందుకంటే కనుక తండ్రి గారు ఒళ్ళో కూర్చుని ఆ యొక్క ఆసనం కావాలి, సింహాసనం కావాలి అని అనుకున్నాడు ఆయన. దానికంటే కూడా ఇంకా పెద్దదైనటువంటి ధ్రువలోకాన్ని ఆయన పొందబోతున్నాడు అనమాట. సో ఈ యొక్క వచ్చే ముందే ఏమవుతుందంటే కనుక ఈ యొక్క ధ్రువలోకం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట. ధ్రువలోకం అనేటువంటిది ఈ యొక్క భౌతిక ప్రపంచము నాశనం అయిపోయినా సరే ఈ యొక్క ధ్రువలోకం అనేటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవ్వదు. అదేమవుతుందంటే కనుక మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అవుతుంది అనమాట, అంతే. సో అటువంటి ధ్రువలోకాన్ని, ఎందుకంటే కనుక ధ్రువుడి యొక్క కోరిక ఏంటి, తండ్రి కంటే కూడా బ్రహ్మగారి కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని సంపాదించాలి, ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని సంపాదించాలి. సో బ్రహ్మగారి కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏముంటుందండి, ఇంకా ఆ యొక్క ధ్రువలోకము వైకుంఠం తప్పితే కనుక ఇంకేది ఉండదు. సో కాబట్టి అటువంటి దాన్ని ఆయనకి ఇవ్వడానికి ఈయన వృష్ణి గర్భ కింద ఆయన వచ్చారు, వృష్ణి గర్భ కింద ఆయన వచ్చారు అనమాట. సో వచ్చిన తర్వాత ఏమైంది, మరి ధ్రువుడు ప్రార్థించాలనుకున్నారు కాబట్టి ఏం చేశారు, ఆయన సంకం టచ్ చేశారు. మొత్తం వేదాల సారం అంతా కూడా ఆయనకి తెలిసిపోయింది మొత్తం ఇప్పుడు. సో దాంట్లో జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి తేడా ఏమిటి, సో జీవుడి సేవ ద్వారానే భగవంతుని పొందగలడు. సో ఇటువంటి విషయాలు మొత్తం వేదాల యొక్క సారం అంతా మొత్తం ఆయనకి బ్రహ్మమయం అయిపోయింది. మొత్తం వేద సారం అంతా కూడా ఆయన మనసులోకి వచ్చేసింది అనమాట. సో వేదాల యొక్క సారాన్ని గ్రహించాలి అని అంటే కనుక ఇదే పద్ధతిని పాటించాలి. అంతేగాని ఏదో నాకు సంస్కృతం తెలుసు, నాకు గ్రామర్ తెలుసు, పాండిత్యం ఉంది నాకు, దాన్ని బట్టి నేను ఆ యొక్క వేదాలనంతా కూడా చదివి నేర్చేసుకుంటాను అంటే కనుక వేదాలని చదవగలరేమో, కానీ వేదాల్లో ఉండేటువంటి ఆ యొక్క సారాంశాన్ని పొందలేరు. ఎవరు పొందగలరు వేదాల్లో ఉండేటువంటి సారాంశము అంటే కనుక, ఎవరైతే కనుక గురువు శ్రీకృష్ణ భగవాను ఎవరైతే కనుక సంతోష పెట్టగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేదాల్లో ఉండేటువంటి సారం అర్థమవుతుంది. సో వాళ్ళకి చదువు రాకపోయినా సరే వాళ్ళకి వేదాల్లో ఉండేటువంటి ఎసెన్స్ అంతా కూడా డైరెక్ట్ గా వాళ్ళ యొక్క హృదయంలోకి చేర్చబడుతుంది అనమాట, వాళ్ళ యొక్క హృదయంలోకి చేర్చబడుతుంది. మన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క గురువు గారులు అనమాట, గౌర కిషోర్ దాస్ బాబాజీ అనమాట ఆయన. సో ఆయన మామూలుగా చూస్తే కనుక ఆయన ఏం చదువుకోలేదు, యాక్చువల్ గా గొప్పగా విద్య కూడా రాదు. కానీ ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గురువు మీద, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప మీద పూర్తిగా ఆధారపడి భక్తి చేయటం మూలంగా మొత్తం ఆయనకి వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా ఫుల్ గా తెలుసు అనమాట ఆయనకి. కానీ చదువు మాత్రం లేదు ఆయనకి, చదువు లేదు ఆయనకి, కానీ నాలెడ్జ్ అంతా కూడా ఉందన్నమాట. సో కాబట్టి చదువు అదే విధంగా వేదాల సారం రెండు అవినాభావం కాదు. సో వేదాల సారం తెలియాలంటే కనుక మనం గురువు గారికి భక్తియుతమైన సేవ, కృష్ణుడికి గురువుకి కూడా భక్తియుతమైనటువంటి సేవ చేస్తే కనుక ఆ వేదాల్లో ఉండేటువంటి సారం అంతా కూడా ఆటోమేటిక్ గా మన యొక్క హృదయంలో ప్రకటితం అవుతుంది అనమాట. సో ఇలాగే ధ్రువుడికి కూడా ఏమైంది, గురువు గారిని ఆయన సంతోషపరిచారు. ఆ తర్వాత మళ్ళీ గురువు చెప్పిన విధంగా పాటిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆయన సంతోష పెట్టగలిగారు. కాబట్టి ఆయన వచ్చి ఆ యొక్క శంఖం ఎప్పుడైతే కనుక తలకి టచ్ చేశారో మొత్తం వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా ఆయనకి తెలిసిపోయింది. మొత్తం అంతా కూడా తెలిసిన తర్వాత ఇప్పుడు ధ్రువుడు ఏం చేస్తారు అంటే కనుక ఆయన్ని ప్రార్థనలు చేస్తారనమాట. సో ఏం ప్రార్థనలు చేస్తున్నారు ధ్రువుడు అనేటువంటిది మనము చూద్దాం 6వ శ్లోకం నుంచి. ధ్రువం వాచా యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యాఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ హస్తాచరణ శ్రవణత్వగాదిన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త ధ్రువుడు పలికెను, ఓ దేవదేవ, నీవు సర్వశక్తి సంపన్నుడవు,
నా యందు ప్రవేశించి నీవు నిద్రాణముగానున్న నా హస్తములను పాదములను కర్ణములను స్పర్శను ప్రాణమును ముఖ్యముగా వాక్శక్తిని ఉత్తేజపరిచితివి. నీకు నా గౌరవపూర్వక వందనములు. రత్నకుమారి మాతాజీ చదవండి. 2 పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ మీరు. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మిగతా 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాదులు వారికి జై. ఆధ్యాత్మిక అనుభూతిని బడసి భగవానుని ముఖాముఖి గాంచిన తరువాత స్థితికి అంతకు ముందర స్థితికి నడుమ గల భేదమును ధ్రువుడు సులభముగా అవగతం చేసుకొనగలిగెను. తన ప్రాణము కర్మలన్నీను నిదురించి ఉన్నట్లు అతడు ఎరుగగలిగెను. మనుజుడు ఆధ్యాత్మిక స్థితికి రానంత వరకు అతని అవయవములు, మనస్సు, దేహమందలి ఇతర సదుపాయములు నిదురించి ఉన్నట్లుగా భావింపబడును. ఆధ్యాత్మికత యందు నెలకొనంత వరకు అతని కర్మలన్నీను మరణించిన వాని కర్మలుగానే లేక దయ్యము యొక్క కర్మలుగానే తలచబడును. ఈ విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూర్లు తననుద్దేశించి ఒక కీర్తనను ఇట్లు రచించిరి. ఓ జీవా మేలుకో, ఎంతకాలము మాయావడిలో పడుకుంటావు? ఇప్పుడు నీకు మానవ జన్మ అనేది అవకాశం లభించినది కాబట్టి మేలుకొని నిన్ను నీవు తెలుసుకో. వేదములు సైతం ఈ విషయమునే మేలుకోండి మేలుకోండి, మానవ జన్మ అనేది వరదానం మీకు లభించినది, ఇప్పుడు మిమ్ము మీరెరుగుడు అని ప్రకటించుచున్నవి. వేదోపదేశములు ఇవి ఏ ఆధ్యాత్మిక స్థాయిలో తన ఇంద్రియములు జ్ఞానపూర్ణములు అయినంతటా వేదోపదేశ సారమును అనగా భగవానుడు పరమ పురుషుడే గాని నిరాకారుడు కాదనడి విషయమును తాను ఎరుగగలిగినట్లు ధ్రువునకు వాస్తవముగా అనుభూతమయ్యను. అతడు ఈ సత్యమును శీఘ్రమే అవగతం చేసుకొనగలిగెను. దీర్ఘకాలము నుండి తాను దాదాపుగా నిద్రయందే ఇంటునని, ఇప్పుడే వేద నిర్ణయానుసారం దేవదేవుని కీర్తించుటకు ప్రేరణను పొందితినని అతడు ఎరుగగలిగెను. లౌకికుడైన వానికి వేద నిర్ణయమును గూర్చిన ఎట్టి అనుభూతి ఉండదు కనుక భగవానుని స్తుతింపజాలడు, కీర్తింపజాలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. కనుకనే తన యందు ఈ వ్యత్యాసము గోచరించడం తన ధ్రువుడు అది కేవలము భగవానుని నిర్హేతుక కరుణచే కలిగినదని వెంటనే అవగతము చేసుకున్నాను. తనకు భగవద్-అనుగ్రహము పూర్తిగా లభించినదని ఎరిగి గొప్ప భక్తి శ్రద్ధలతో అతడు భగవంతునికి వందనములు కావించెను. ధ్రువుని ఇంద్రియములు, మనసు ఈ రీతిని ఆధ్యాత్మిక చేతనమును బడయుట భగవానుని అంతరంగిక శక్తి ప్రభావమే. కనుకనే ఈ శ్లోకమునందు స్వధాంన అని పదమునకు ఆధ్యాత్మిక శక్తి చే అని భావము చెప్పబడినది. ఆధ్యాత్మిక జ్ఞాన వికాసము భగవంతుని అంతరంగిక శక్తి కరుణ చేతనే సాధ్యపడగలదు. హరే కృష్ణ మహామంత్ర జపమున తొలుత భగవద్గీతే హరే సంబోధించబడినది. జీవుడు సంపూర్ణ శరణాగతుడై నిత్య దాసత్వమును అంగీకరించినప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తి పని చేయుటనారంభించును. మనుజుడు భక్తుడైనప్పుడు సేవకుడు అనబడును. ఆ సమయమున ఆధ్యాత్మిక శక్తి అతనికి క్రమముగా భగవానుని వెల్లడి కావించును. ఆధ్యాత్మిక శక్తి వెల్లడి చెయ్యనిది ఎవ్వడును భగవానుని స్తుతింపజాలడు. లౌకికుల తాత్విక కల్పనను కాని, కవితా చాతుర్యము కాని, భౌతిక శక్తి యొక్క ప్రతి చర్యలుగానే భావింపబడును. కానీ మనుజుడు ఆధ్యాత్మిక శక్తిచే నిజముగా రంజితుడైనప్పుడు అతని ఇంద్రియములన్నీయును పరిశుద్ధములగును. అంతటా అతడు కేవలము భగవత్ సేవ యందే నెలకొనెను. ఆ సమయమున అతని కరములు, చరణములు, కర్ణములు, నాలుక, మనసు ఉపస్థేంద్రియములు నీను భగవత్ యందు నిముక్తమగును. అటువంటి జ్ఞానపూర్ణుడగు భక్తునికి ఎట్టి భౌతిక కార్యములుండును లౌకిక కార్యములందు నియుక్తుడగును కావాలనని అభిలాషయు అతనికి ఉండదు. ఇంద్రియములను ఈ విధముగా విశుద్ధపరిచి భగవత్ సేవ యందు నెలకొల్పటే భక్తి అనబడను. ఆరంభ దశలో ఇంద్రియములు గురు నిర్దేశమును
నిర్దేశమును నియుక్తములు కాగా అనుభూతి పిమ్మట ఆ ఇంద్రియములు విశుద్ధములైనంతట కూడా అదే సేవాభావము కొనసాగును. కానీ వ్యత్యాసం ఏమనగా ఆరంభ దశలో ఇంద్రియ నియుక్తములు కాగా అనుభవము పిమ్మట అవి ఆధ్యాత్మిక అవగాహనలో నిమిత్తములగును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన మొదలు పెడుతున్నారు అన్నమాట. ప్రాణాన్నమో భగవాతే పురుషాయ తుభ్యం. ఓ దేవదేవ, నీకు నా గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. సో ఏమంటున్నారు? మొట్టమొదటిగా ఆయన ఏమని కీర్తిస్తున్నారు? నువ్వు సర్వశక్తిమంతుడవి. సో ఆయన ఏం చేశారంట? నాయందు ప్రవేశించి నిద్రాణముగా ఉన్న నా హస్తములు, పాదములు, కర్ణములు, స్పర్శను, ప్రాణమును, ముఖ్యముగా వాక్శక్తిని ఉత్తేజపరిచితివి అని చెప్పి చెప్తున్నారన్నమాట. యాక్చువల్గా మనకి కూడా ఏంటంటే గనక ఇటువంటి మనం కూడా ఆధ్యాత్మిక స్వరూపులమే అనమాట. మనం కూడా సచ్చిదానంద విగ్రహ అనమాట మనం కూడా. కానీ ఎప్పుడైతే గనక మనము ఈ యొక్క భౌతిక శక్తి యొక్క నియంత్రణలోకి వచ్చేసామో, మా యొక్క ప్రభావంలో పడిపోయామో, ఏమైపోయినాయి? మన ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిద్రాణ స్థితికి వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా స్లీపింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోయినాయి, పనిచేయడం మానేసినాయి. కాబట్టి మనం అంతా ఏం చేస్తున్నాము? ఈ యొక్క భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆశ్రయం తీసుకుని మనం పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడైతే గనక మనకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం అవుతుందో, లేకపోతే గనక భగవంతుడితోటి మనకి సంపర్కం ఏర్పడుతుందో, అప్పుడు ఏమవుతుందంట? వెంటనే మన యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేలుకుంటాయి. మేలుకున్న తర్వాత ఏమవుతాయంట? ఆ ఇంద్రియాలన్నీ ఖాళీగా ఉంటాయా? ఎప్పుడైతే కనుక ఆధ్యాత్మిక ఇంద్రియాలు మేలుకుంటాయో అవన్నీ కూడా వెంటనే ప్రతి ఇంద్రియము కూడా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అయిపోతుంది ఆటోమేటిక్ గా అన్నమాట. సో కాబట్టి ధ్రువుడు కూడా ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ అదే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన నాకు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా తెలుస్తుంది. ఇంతకు ముందు ఏంటి? నా యొక్క ఇంద్రియాలన్నీ కూడా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అవన్నీ కూడా మేల్కొన్నాయి. మేల్కొని ఏం చేస్తున్నాయి? అవన్నీ కూడాను నీ మీదే అవన్నీ కూడా ధ్యానంలో ఉన్నాయి, నీ యొక్క సేవలోనే నియుక్తం అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ ఒక శ్లోకం చెప్తారనమాట, పద్యం చెప్తారనమాట. జీవ జాగో జీవ జాగో అని చెప్పేసి చెప్తారనమాట. ఏం చెప్తారు? జీవుడా, నువ్వు నిద్రపోవద్దు, నిద్రపోవద్దు. నువ్వు ఎక్కడ నిద్రపోయావు? ఆ మాయ యొక్క ఒడిలో, మాయ అనేటువంటి దెయ్యం యొక్క ఒడిలో నువ్వు నిద్రపోతున్నావు. కాబట్టి ఆ యొక్క నిద్ర నుంచి మేల్కొని భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవ్వు అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ చెప్పడం జరిగింది అనమాట. సో వేదాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి మనకి. నిద్రపోవద్దు, నిద్ర లేచి ఆ యొక్క దేవదేవుని యొక్క సేవలో నియుక్తం అవ్వు అని చెప్పి చెప్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ధ్రువుడు తెలుసుకోగలిగారనమాట. కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కూడా నా యొక్క ఇంద్రియాలు నిద్రలో ఉన్నాయి. ఎప్పుడైతే కనుక స్వామి ఆ యొక్క శంఖంతో టచ్ చేశారో ఏమైంది? వెంటనే ఆ యొక్క ఇంద్రియాలన్నీ కూడా నిద్రలోంచి లేచినాయి. అవన్నీ కూడా లేచి వెంటనే ఏం చేస్తున్నాయి? ఆ స్వామి యొక్క సేవలో పూర్తిగా నియుక్తమైనవి. ఇవి అంతా కూడా ఎలా జరిగింది? ఆ యొక్క విష్ణుమూర్తి కృష్ణ గర్భ యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ, కారణము లేకుండా చూపించేటువంటి కరుణ వల్లనే ఇదంతా కూడా జరిగినాయి అని చెప్పి తెలిసి ఏం చేస్తున్నారు? ఆయన ధ్రువుడు స్వామికి వందనాలను అర్పిస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన వికాసం ఎలా జరుగుతుంది అంటే గనక భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారానే జరుగుతుంది. సో అంతరంగ శక్తీకరణ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? సేవన్ముఖేహి జిహ్వాదౌ. సో ఎప్పుడైతే గనక మనము భగవంతుడి యొక్క నిత్య దాసత్వాన్ని, నేను స్వామి యొక్క నిత్య దాసుడని అని చెప్పి ఎవరైతే చెప్తారో, అనుకుంటారో, ఆ విధంగా ప్రవర్తిస్తారో, అప్పుడు వాళ్ళకి యొక్క ఆధ్యాత్మిక శక్తితోటి వాళ్ళ యొక్క ఏమవుతుంది? వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆధ్యాత్మిక ఇంద్రియాలు అన్ని కూడా మేల్కొంటాయి అన్నమాట. సో ఆధ్యాత్మిక శక్తి చెప్పనిది ఎవరికి కూడా భగవంతుడి గురించి ఏమీ మాట్లాడలేరు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో శ్లోకాలు తెలిసి, పద్యాలు తెలిసి అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మాయ చేత మాట్లాడించేటువంటివి అన్నమాట. కానీ నిజంగా భగవంతుడి గురించి భక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి చక్కగా స్తుతించగలరు.
ఎప్పుడైతే కనుక వాళ్ళు ఆధ్యాత్మిక శక్తి చోటి వాళ్ళు యాక్టివేట్ అయ్యారో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇంద్రియాలు అన్ని కూడా పరిశుద్ధం అయిపోతాయి అన్నమాట, ఎటువంటి కల్మషాలు లేకుండా. సో అవన్నీ కూడా ఏమవుతాయి, పూర్తిగా భగవంతుడి యొక్క సేవలోనే నియుక్తం అవుతాయి. అప్పుడు ఇంద్రియాలకి ఇంద్రియార్థం చూపిస్తాను రా అంటే కనుక నాకు వద్దు అంటాయి. అవన్నీ కూడా ఆ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మసత్యా మాయాఖ్యయోరుణగుణాయ మహదాద్యశేషం సృష్ట్వాను విశ్వా పురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభావసువద్విభాసి. ఓ దేవా, నీవు ఏకమే అయినను నీ భిన్న శక్తుల వలన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో విభిన్నముగా గోచరించుచున్నావు. మాయచే మహత్తత్వమును సృష్టించిన నీవు ఆ కార్యము పిదప పరమాత్మ రూపమున భౌతిక జగత్తునందు ప్రవేశింతువు. నీవు పరమ పురుషుడవు. వివిధ రూపములు గల కాష్టములందు అగ్ని భిన్న రీతులలో జ్వలించునట్లు ప్రకృతి యొక్క తాత్కాలిక గుణములచే నీవు నానావిధ సృష్టి రచన కావింతువు. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా చదువుతాను. సుభద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓ దేవా, నీవు ఏకమే. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీరు తర్వాత చదువుతారు మాతాజీ. సరే ప్రభు. దేవదేవుడు పరతత్వం వివిధ శక్తుల ద్వారా పనిచేయులని ధ్రువుడు తెలుసుకొనగలిగాను. అతడు నేను కూడా చదవలేదు. శూన్యము మాతాజీ లేక హ్యాండ్ రైజ్ చేయండి, అందరికి చెప్పడం కష్టం కొంచెం. అతడేదో శూన్యము లేక నిరాకారమునై సర్వవ్యాపియగు సత్యం కాదు. విశ్వమంతయు వ్యాపించినందున పరతత్వము రూపరహితమని మాయావాద తత్వవేత్త భావించును. కానీ వేద నిర్ణయము అనుభూతమైన పిమ్మట ధ్రువుడు ఇచ్చట భగవాన్తో, స్వామి, నీవు నీ శక్తి ద్వారా విశ్వమంతయు వ్యాపించి ఉన్నావు అని పలికెను. నిజమునకు ఈ శక్తి ఆధ్యాత్మికమైనది, కానీ భౌతిక జగత్తునందు తాత్కాలికముగా పనిచేయుట వలన అది మాయా అని పిలువబడును. అనగా భక్తులకు తప్ప అన్యులందరకు భగవత్ శక్తి మాయగా పనిచేయును. ధ్రువుడు ఈ సత్యమును చక్కగా నెరవేర్చగలిగాను. శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అని కూడా అతడు అవగతం చేసుకొనగలిగాను. శక్తి అన్నడును శక్తిమంతుడి నుండి వేరు కావింపబడదు. దేవదేవుని పరమాత్మ రూపము ఇచ్చట అంగీకరింపబడింది. అతని ఆది ఆధ్యాత్మిక శక్తి ప్రకృతికి చేతనము కలిగించగా మృత శరీరము ప్రాణం వచ్చినట్లుగా గోచరించును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జీవలక్షణములు భౌతిక దేహమునందు కలుగునని శూన్యవాదులు భావించినను సత్యమేమనగా భౌతిక దేహమున తనంతట తానుగా వర్తించలేదు. యంత్రమునకు కూడా వేరే శక్తి, విద్యుత్ శక్తి, ఆవిరి వంటివి అవసరమగును. కాష్టము యొక్క వివిధ పరిమాణములు లక్షణములను బట్టి అగ్ని భిన్నముగా జ్వలించినట్లు భౌతిక శక్తి వివిధములకు భౌతిక దేహములందు వర్తించునని ఈ శ్లోకం తెలుపబడింది. కానీ భక్తుల విషయమున ఆ శక్తి సహజముగా ఆధ్యాత్మికమే గాని భౌతికము కానందున ఇది సాధ్యమగును. ఈ విషయమునే విష్ణు శక్తి పరాప్రోక్త అని చెప్పబడినది. ఈ మూల శక్తి భక్తును ఉత్తేజితం చేయగా అతడి సర్వేంద్రియములను కృష్ణ భక్తిలో నియుక్తం కావించును. అదే శక్తి మాయారూపమున సామాన్యులను ఇంద్రియ భోగార్థమై కామ్యకర్మల యందు నియుక్తులను కావించును. అనగా మాయా మరియు స్వధామ అనువాని నడుమ వ్యత్యాసము మనము గుర్తించవలెను. భక్తుల విషయమున స్వధామ పనిచేయగా సామాన్యుల భక్తులు కాని వారి విషయమున హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో వెంటనే మళ్ళీ ధ్రువుడు ఏమని ప్రార్థిస్తున్నారు,
నీవు ఒక్కడివే అయినా సరే మొత్తము నీ యొక్క రకరకాల శక్తుల వలన ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల్లో నువ్వు వేరే విధంగా గోచరిస్తూ ఉన్నావు. సో మాయ చేత సృష్టించినటువంటి మహత్తత్వాన్ని సృష్టించిన నీవు తర్వాత పరమాత్మ రూపంలో మళ్ళీ ఆ యొక్క భౌతిక జగత్తులో ప్రవేశించావు. నీవే పరమ పురుషుడు. సో ఏ విధంగా అయితే గనక వివిధ రూపాల్లో ఆ యొక్క అగ్ని భిన్న రీతుల్లో జ్వలించినట్లు ప్రకృతి తాత్కాలిక గుణములచే నీవు నానా విధములైనటువంటి సృష్టిని కావింతుకు. యాక్చువల్గా మనందరికీ కూడా తెలుసు. సో రెండు రకాలైనటువంటి శక్తులు, ఒకటి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటిది, బహిరంగ శక్తి అంటే కనుక ఒక భౌతిక ప్రపంచంలో ఉండేటువంటిది. సో కానీ ఈ యొక్క రెండు శక్తులకి కూడా మూలం ఎవరు? విష్ణువు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రెండు శక్తులకి కూడా మూలం అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క అంతరంగ శక్తి అనేటువంటిది మంచిది, భౌతిక శక్తి అనేటువంటిది కాదు అని మనందరం అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో కానీ భౌతిక శక్తి కూడా ఏమవుతుందంటే గనక జీవుడు ఎప్పుడైతే గనక మాయలో ఉన్నాడో ఉన్నంత కాలము కూడా ఏమవుతుంది, జీవున్నది మాయ కింద, బహిరంగ శక్తి మాయ అతన్ని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కనుక జీవుడు భక్తుడి కింద అయ్యి పూర్తిగా స్వామికి శరణాగతుడయ్యాడో, సేవన్ముఖుడు అయ్యాడో ఏమవుతుంది, ఈ యొక్క బహిరంగ శక్తి కాస్త ఎలా అయిపోతుంది, అంతరంగ శక్తి కింద మారిపోతుంది అతనికి. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అతడు ఎటువంటి కష్టాలని కూడా అనుభవించడు. సో పూర్తిగా స్వామి మీదే ధ్యానంలో లగ్నం అవుతాడు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. త్వద్దతయా వయునా ఏదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవ నాద భవత్ ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్త్యతే కృతవిదా కదమార్తబంధో. హే నాద, బ్రహ్మ నీకు సంపూర్ణ శరణాగతుడు. తొలుత నీవే అతనికి జ్ఞానం మొసగతివి. అంతటా నిద్ర నుండి లేచిన వాడు తన తక్షణ కర్తవ్యం నెరుగగలిగినట్లు అతడు సమస్త విశ్వమును గాంచి దానిని ఎరుగగలిగెను. మోక్ష వాంఛితులకు నీవే శరణ్యుడవు, ఆర్తులకు నీవే మిత్రుడవు కనుక పూర్ణ జ్ఞానవంతుడకు విజ్ఞాని నిన్నే రీతి మరువగలడు. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ చదవండి. 10 రోజుల నుంచి ఊరెళ్ళాం ప్రభుజీ, అవకాశం ఇవ్వండి. చదవండి మాతాజీ, మీకే చెప్పింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు చెప్పినారు కదా ప్రభుజీ. మాతాజీ మీరు ఇందాక చదివినట్టున్నారు కదా. నేను చదవలేదు ప్రభుజీ. మాతాజీ ఒకసారి నేను చెప్తాను, మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. ప్రభుజీ ఇప్పుడు ఎన్నోది? 7వదా? 8వది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. భాష్యము శరణాగతులైన భక్తులు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమును మరువరాదు. భగవత్ కృప తన అంచనాకు అతీతమైనదని భక్తుడెరుగును. కాని భగవద్ అనుగ్రహమునే తానెంతగా లాభపడునో మాత్రము అతడు ఎరగజాలడు. అతడు ఎంతగా భక్తి యోగమును నియుక్తుడగునో అంతగా భగవత్ శక్తిచే ప్రోత్సాహము నొందును. ప్రేమానురాగములతో భక్తియుత సేవ యందు పతతము నెలకొనని వారికి తాని ఆ అంతరము నుండి బుద్ధి యోగము నొనొచ్చుచున్నననియు దానిచే వారు మరింత పురోగమింతురనియు శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికెను. ఆ రీతిని ప్రోత్సాహము నంది భక్తుడు ఎన్నడు ఏ క్షణమైనను భగవానుని విస్మరింపకుండును. కృపతో తనకు భక్తి యోగ నిర్వహణమును అధిక శక్తి నొసగినందుకు అతడు భగవానునికి సర్వదా కృతజ్ఞుడై ఉండును. సనక సనాతులు బ్రహ్మ వంటి వారు భగవత్ కరుణచే భగవద్ జ్ఞానముచే సమస్త విశ్వమును గాంచగలిగిరి. ఎవడేని రోజంతయు మేల్కొంచియే ఉన్నను ఆధ్యాత్మిక చైతన్యము లేనిచో నిజమునకు నిద్రించినట్లే అని ఇచ్చట తెలుపబడినది. అతడు రాత్రి యందు నిద్రించుచు పగటి సమయమున తన కార్యకలాపములు చేసుకొనుచున్నను ఆధ్యాత్మిక జ్ఞానముతో పనిచేయు స్థితికి రానంత వరకు ఎల్లప్పుడూ నిద్రించుచున్నట్లే భావింపబడను. కనుక భక్తుడు ఎన్నడును భగవద్దత్తమగు లాభమును మరువడు. భగవానుడు సంబోధింపబడిన
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీదేవి థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. మీరు చదవండి, ఇంకొక లక్ష్మీదేవి మాతాజీ. భగవానిచుట ఆర్తబంధు అని సంబోధించబడిన, అనగా అతడు ఆర్తజనులకు మిత్రుడని భావము. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా జ్ఞానాన్వేషణలో తీవ్రమగు తపస్సులను చేయిచు పలు జన్మలు గడి మాతాజీ వినబట్ల. ముడగును కనుక పరమ పురుషుని శరణు పొందని మాయావాద తత్వవేత్త నిజమైన జ్ఞానం లేనివాడే అని భావించవచ్చును. పూర్ణ జ్ఞానయుతుడగు భక్తుడు భగవంతుని ఉపకారమును ఎన్నడూ మరవడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో తర్వాత ఏం ప్రార్థిస్తున్నాడు? ధ్రువుడైన బ్రహ్మదేవుడు కూడా నీకు పూర్తిగా ఆయన శరణాగతుడు. సో మొట్టమొదటగా బ్రహ్మదేవుడికి నీవే జ్ఞానం ఇచ్చావు కాబట్టి నీ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఎవరైతే కనుక నిద్రలోంచి వేసి వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు ఆయన కూడా వెంటనే ఏం చేశాడు? మొత్తం విశ్వాన్నంతా కూడా ఆయన సృష్టించడం మొదలు పెట్టారు. సో మొత్తం మోక్ష వాంఛితులకి నీవే శరణ్యుడవు, ఆర్తులకు నీవే మిత్రుడవు. సో కాబట్టి నిన్ను ఎవ్వరు మరవగలరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్లోకంలో అంతా కూడా భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నిజమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణ భగవాను వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను వాళ్ళు ఉపేక్షించరు. సో ఎవరైతే కనుక నిజంగా మేల్కొని ఉన్నారు అని అంటే కనుక ఏదో మేల్కొని ఉండి రాత్రిపూట పడుకోవడం కాదు, భౌతిక పరంగా నిజమైనటువంటి మేల్కొల్పు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో వాళ్ళు మేల్కొనబడినటువంటి వాళ్ళు అన్నమాట. ఎవరైతే కనుక ఈ యొక్క ధ్రువమహారాజు ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి చెప్పారు కదండి ఆయన ముందు శ్లోకంలో. సో నేను నిజంగా ఇప్పటిదాకా నిద్రపోయి ఉన్నాను, ఇప్పుడే నేను నిద్ర లేచాను అని చెప్పి ఏ విధంగా చెప్పారో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఇంకా స్వామిని ఏమంటున్నారు? ఆర్త బంధు అని చెప్పి చెప్తున్నారు. ఆర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిత్రుడు అని చెప్పి భావన అన్నమాట. సో మనకి చెప్పారు, బహునాం జన్మనాం అంటే జ్ఞానావాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభ అని చెప్పి చెప్పారనమాట. సో నిజమైనటువంటి జ్ఞానానికి వచ్చినటువంటి వాడు ఏమవుతాడు? వాళ్ళు వాసుదేవుడి యొక్క శరణు పొందుతాడు అని చెప్పి చెప్తున్నారనమాట. నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతో అర్చంతి కల్ప కతురుం కుణపోపభోగ్య మిచ్చంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం. కేవలము తోలు సంచి భోగము కొరకే నిన్ను అర్చించువారలు నిక్కముగా నీ మాయా ప్రభావితులే. కల్పవృక్షము వంటి వాడవు, జన్మ మృత్యువుల నుండి ముక్తినిచ్చువాడవు అగు నిన్ను పొందియు నా వంటి మూర్ఖులు ఇంద్రియ భోగ వరములనే కోరుదుడు అవి నారకీయ స్థితిలో యందు జీవించు వారికి లభించుచున్నవి. మాతాజీ ఇందాక ఎవరో చదువుతానన్నారు కదా, ఎవరు మాతాజీ? చదవండి. మీరే చదువుతాన్నారా? చదివారు కదా మాతాజీ మీరు? నేను చదవలేదు ప్రభు. మీ పేరు మాతాజీ? శాంతకుమారి. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రమాణాలు. భౌతిక లాభం కొరకై భగవద్వేమను చేయబడినందుకు ధ్రువుడు పశ్చాత్తాపడుతున్నాడు. తన స్వభావము అతడిచ్చట గర్జించుతున్నాడు. కేవలం జ్ఞానరహిత్యం వలనే మనుషుడు భౌతిక లాభంపై లేక ఇంద్రియ భోగార్థమై భగవాన్ని అర్చించడు. శ్రీకృష్ణుడు కల్పవృక్షం వంటి వాడు. మనుషుడు తాను కోరినదల్లా అతని ముందు పొందవలసింది, కానీ ధన సామాన్యము ఆ దేవుని ఏ వరమడుగు వలనో ఇరుగుజాల. స్పర్శ వలన లభించు సుఖము ఇంద్రియ సుఖము సునక సుఖారి జీవనం నందును లభించదు. అట్టి సుఖము తుచ్చమైనది. ఒకవేళ భక్తుడు అటు తుచ్చముకు సుఖమకైనను భగవాన్ అర్పించను జ్ఞానహీనుడుగా భావించదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారన్నమాట ధ్రువ మహారాజ్. ఏం చెప్తున్నారు? తోలు సంచి భోగము కొరకై నిన్ను అర్చించు వారలు నిక్కముగా మాయా ప్రభావితులే. అంటే ఈ యొక్క శరీరం యొక్క సుఖము కోసము ఎవరైతే కనుక నిన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళు మాయా ప్రభావితులు. నీవు కల్పవృక్షం లాంటి వాడవు, జనన మృత్యువు నుంచి కూడా నీవు రక్షణ కలిగించగలవు. కానీ వాళ్ళు ఏం వరాలు కోరుకుంటున్నారు? ఈ యొక్క ఇంద్రియ భోగాలు కావాలి అని కోరుకుంటున్నారు. అటువంటి ఇంద్రియ భోగాలు నరకంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా లభిస్తూ ఉన్నాయి.
కానీ ఈ యొక్క తెలివి తక్కువ అయినటువంటి వాళ్ళు మాత్రమే నీకు భౌతిక పరమైనటువంటి సుఖాల కోసము నిన్ను ప్రార్థిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళకి జ్ఞానము లేకపోవడం మూలంగానే వాళ్ళు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. నువ్వు కల్పవృక్షం లాంటి వాడవి. సో కాబట్టి ఎవరైనా ఏమైనా వరాలు మామూలు వాళ్ళు ఏమైనా వరాలు అడుగుతారంటే కనుక వాళ్ళు ఇంద్రియ భోగాలు అవన్నీ కూడా అడుగుతారు. అటువంటి ఇంద్రియ భోగాలు, స్పర్శ వల్ల కలిగేటువంటి ఇంద్రియ భోగాలు కుక్కలకి అదే విధంగా సూకరాలకి కూడా వస్తాయి. అది చాలా తుచ్చమైనటువంటి సుఖము. సో కాబట్టి ఆ యొక్క సుఖం కోసము భగవంతుణ్ణి అర్చిస్తే గనక వాళ్ళు ఏమంటారు? జ్ఞానహీనుడు లాంటి వాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క ధ్రువుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. సో ధ్రువుడి యొక్క ప్రార్థన మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దామండి. ఇంకాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు హరే అందరికీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, కృష్ణ దండవత్. చిన్న ప్రశ్న హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి. చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రాణవాయువు ద్వారా ఇటు భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే దేవతలు వాళ్ళందరికీ ఊపిరి ఆడలేదు అని అన్నారు కదా ధ్రువ మహారాజు చేసిన తపస్సు వల్ల. అట్లాగే భౌతిక ప్రపంచం అంటే ఇక్కడ మనం తటస్థ శక్తులు మనం ఉన్నాం కదా, మనకు కూడా నా ప్రభుజీ ఇక్కడ ఉండే జీవులకు కూడా ఊపిరి ఆడలేదా? అందరికి కూడా ఊపిరి తీసుకోవడం కష్టమైంది బాగా. అందరికి, అవునా? మన నేను మనుషులకి ఇంకా కాదు, మొత్తం మిగతా జీవులందరికీ కూడా. ఆధ్యాత్మిక లోకాల్లో ఉండే దేవతల వరకేనేమో అనుకున్నాను. లేదు, అక్కడ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి దేవతలు మొత్తం 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సఫకేషన్ అయిపోయింది, గాలి పీల్చుకోవడం కష్టం అయిపోయింది. మానవులకు కూడా కదా అందరికీ, ప్రభుజీ? మొత్తం 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, పృష్ణి గర్భుడు అంటే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా ప్రభుజీ వేరే విష్ణువులతో? కృష్ణ గర్భ అంటే కృష్ణ గర్భ సుతాప కృష్ణుల సంతానం కృష్ణి గారు. ఆయన సుతప పృష్ణి వాళ్ళిద్దరి యొక్క సంతానం అన్నమాట. ఆయన పృష్ణి గర్భ అంటే కనుక వాళ్ళిద్దరికి కూడా ఆయన అవతారం కింద ఆయన వస్తారన్నమాట. వాళ్ళ సంతానం వాళ్ళిద్దరూ కూడా తపస్సులు చేస్తారు. సో చేసిన తర్వాత ఆయనకి సంతానం వస్తారన్నమాట, కృష్ణి గర్భ. దేవకి దేవిను వసుదేవుడుగా కూడా వాళ్ళే కదా ప్రభుజీ వచ్చేది? వాళ్ళే కుమారు భగవంతుని పుత్రుడి కింద పొందాలని వాళ్ళు వరంటారు. మొదటిసారి కృష్ణి గర్భ, సెకండ్ సారి వామనుడు, రెండోసారి వాసుదేవుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఒకసారి పేర్లు చెప్పరా ప్రభుజీ, తల్లిదండ్రుల పేర్లు? సుతప పృష్ణి. సుతప పృష్ణి. పృష్ణి. ఆ తర్వాత కశ్యప అదితి. ఓకే ప్రభుజీ. ఆ తర్వాత మూడవసారి దేవకి వసుదేవుడు. ఓకే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు వామన అవతారం తర్వాత ప్రభుజీ దేవకి కృష్ణుడు పుట్టేది? అవునండి. అవునా? వామన అవతారంలో దేవకి వసుదేవులకు. వామన అవతారం కింద పుట్టింది కశ్యపుడు, అదితి వాళ్ళిద్దరికి. తర్వాత దేవకి వసుదేవుడు కృష్ణుడుగా పుడతారు కాదా? అవునండి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.